జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మంచికైనా చెడుకైనా ఎంతసేపు పక్కన వాళ్ళని అనేస్తూ ఉంటాం. మంచి జరిగితే మన గొప్ప, చెడు జరిగితే వాళ్ళ వల్లనే. వేరే వాళ్ళ మాటలు విని బాగుపడే వాళ్ళు ఉంటారు, చెడిపోయే వాళ్ళు ఉంటారు. కానీ పలానా వాళ్ళ వల్ల చెడిపోయారు, మన పిల్లలు పాడైపోయారు, లేకపోతే మనం పాడైపోయాం, మన జీవితం ఇట్లా అయిపోయింది, అదే మాట్లాడుకుంటాం తప్ప అబ్బా వాళ్ళు ఈ మంచి మాట చెప్పారు, ఇది విన్నాను, దీంతో నా జీవితం ఎక్కడికో వెళ్ళింది, ఎక్కడికో వెళ్ళకపోయినా మంచిగా ఉంది కనీసం, అది మాత్రం వినం కదా రమ్మగారు. కొంచెం తక్కువే వింటాను జయ. ఎదుటి వాళ్ళ వల్ల మాకు ఉపయోగపడ్డారు అని చెప్తే అలాంటి పరిస్థితి ఈ రోజుల్లో ఉందంటారా? చాలా తక్కువ కదా, చాలా తక్కువ. రెండో కేటగిరీ ఎక్కువ ఉంటారు. వీళ్ళ వల్ల మాకు చెడ్డ పేరు వచ్చింది, అవి వస్తాయి. వీళ్ళ వల్లే మా పిల్లలు చెడిపోయారు, అవి వస్తాయి. ప్రతి వాడెవడో ఒక హత్యా ప్రయత్నమో చేశాడు. ఎందుకు చేశారంటే నా ఫ్రెండ్స్ నన్ను రెచ్చగొట్టారంటాడు. అదే కారణం. మన సినిమాల్లో కూడా చూస్తాం. అమ్మాయి నిన్ను ఎందుకు ప్రేమించదు, నువ్వు దాని వెనకాల పడుతుంటే దానికి నీ మీద ప్రేమ లేకపోవడం ఏంటి, దాన్ని చంపేయాలి, నీకు దక్కంది ఇంకెవరికి దక్కకూడదు, నిన్నే కాదందా దానికి ఎంత గుడ్డలు, ఇలా పిచ్చిబాగులు బాగుతారు. దాంతో వీడు దాని మీద యాసిడ్ పోస్తాడు, తీసుకుపోయి యాసిడ్ పోస్తాడు, కత్తులు పెట్టి నరికేస్తారు, పొడి చేస్తారు, చంపేస్తారు. ఫ్రెండ్స్ని ఎవరినో తీసుకెళ్ళి దాని మీద ఉసిగొలుపుతారు, పీక విసికేస్తారు. ఎన్ని చూసాం. విచిత్రంగా ఇలాంటివి ప్రోవోక్ చేయబడి చేసినవి కనిపిస్తాయి, కానీ ప్రపంచానికి మంచి సలహాతోటి బాగుపడ్డ వాళ్ళు లక్షల మంది ఉంటారు జయ. వాళ్ళు కనిపించే ఎవరు కనపడరు, చాలా కష్టం. అవును, ఇది హ్యాండిల్ చేయలేకపోతారు జనం. అవును, అది దాన్ని చెప్పరు ఎవరో ఒకళ్ళు. మనం సాధారణంగా ప్రతివాడి జీవితంలో టర్నింగ్ పాయింట్ ఎవడో ఒకటి సలహా వల్లే జరుగుతాయి జయ. అందుకే మనం కొత్త ప్రోగ్రామ్ ఒకటి చేస్తా ఉన్నాం రమ్మగారు, టర్నింగ్ పాయింట్. ఎవరో ఒకళ్ళ మంచి మాట వల్ల, ఎవరో ఒకళ్ళు ఇచ్చిన ఐడియా వల్ల, ఇదేదో చేస్తే బాగుంటుంది, ఇలా కూడా చేయొచ్చు అని చెబితే దానివల్ల పైకి వెళ్ళేవి ఉంటాయి బాగా. చాలా మంది ఉంటాయి. ప్రతి వాళ్ళు మీరు ఆలోచించుకోండి. అవును, ఫలానా ప్రైమ్ టైంలో వాళ్ళు సలహా చెప్పారు, వాళ్ళు ఎవరో చెప్పారు, అసలు వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియక్కర్లా. అవును, స్నేహితులే కావక్కర్లా. ఒక క్యాజువల్ టాక్ వల్ల ఐడియాస్ వచ్చి కూడా మనం టర్న్ అయిపోయిన జీవితాలు బోల్డ్ మంది ఉంటాయి. ఒప్పుకుంటారు, ఒప్పుకోరమ్మా, ఒప్పుకోరు కొంతమంది. నేను ఒప్పుకుంటాను, నేనైతే ఖచ్చితంగా చెప్తా ఆ మాట. ఒక్కొక్కటి టర్నింగ్ పాయింట్. మీరు ఆలోచించండి, నేను చెప్పగలుగుతున్నానా అని. ఏదైనా చెడంగానే మనం వాళ్ళ పేర్లు చెప్పేస్తుంటాం, వీళ్ళ వల్ల వాళ్ళ వల్ల. దానికి మనం ఎంత కారణం అయ్యామని మనం చచ్చినా ఆలోచించాం కదా. మన మనస్తత్వాలు అట్లా ఉంటాయి మనుషులవి. ఒక తమాషా కథ ఉంది జయ. ఒక అడవిలోనట పెద్ద పులి, అది రాజుగా ఉండేదట. తొలి కాలంలో అది రాజు అయినప్పుడు ఒక హంస, నెమలి దాని దగ్గర మంత్రులుగా ఉండేవాళ్ళు. హంస ఎంత మృదువైనది, నెమలి ఎంత నాజుకైనది. హంస, నెమలి ఉండేవి. అయితే ఏమైంది, ఒక రోజునట వీళ్ళు అడవిలో కొలువు తీరి అన్నీ మాట్లాడుకుంటుంటే దూరం నుంచి ఒక బ్రాహ్మణుడు వచ్చాడట. పులి పొలకుబ తెలిసిపోతుంది, అది ఉన్నప్పుడు నిశ్శబ్దంగా ఉంటుంది అడవంతా. బ్రాహ్మడు ఆ పులిని చూసి ఉనికిపోయాడట. అప్పుడు ఈ నెమలి, హంస వెళ్ళి బ్రాహ్మణుడి దగ్గరికి, అయ్యా రండి, మహారాజు గారు కొలువు చేశారు, మా అడవి రాజుగారు, మీరు తప్పకుండా వారిని దర్శించాలి అని వెంబడి పెట్టు తీసుకొచ్చాడు. పులి దగ్గరికి వెళ్తుంటే పెదవులు వణికిపోయి, కాళ్ళు వణికిపోయి వచ్చేసేలాగుంది. మరి పడిపోదు, భయం, వణికిపోతుంటే హంసేమో ఆయన పక్కనే నిలబడి ఆయన ఇట్లా రెక్కతోటి అంటే ఏం భయం లేదు. నెమలి వెళ్ళి, అయ్యా రాజుగారు, ఈ బ్రాహ్మడు మహాపండితుడండి, అసలు ఆయన గొంతు వింటేనే సమస్త వేదాలు మనకు అర్థమైపోతాయి, ఎంత గొప్పవాడో, మీరు కొత్తగా రాజు అయ్యారు, మరి రాజుకి ఎలాంటి లక్షణాలు ఉండాలి, ఒక రాజు ఎట్లా చేయాలి, అవన్నీ మీరు ఇతన్ని అడిగి తెలుసుకుందరు. కానీ బ్రాహ్మణ ఆయన చాలా బాగా చెప్తాడండి, ధర్మశాస్త్రం విడదీసి చెప్పగలుగుతాడు, రండి ఆయనతో మాట్లాడుదురు. కానంటే పులి ఒక్కో అడుగు వేసి దగ్గరకు వస్తుంటే ఉనికి చచ్చిపోయాడు బ్రాహ్మడు. కానీ పులి ఆ గాండ్రింపు గొంతుతోటి, అయ్యా నమస్కారం, భయపడకండి, నేను మిమ్మల్ని ఏం చెయ్యను, మా మంత్రులు ఇద్దరు చెప్తున్నారు మీరు గొప్ప ధర్మాత్ములని, ధర్మం తెలిసిన వాళ్ళు, బాగా న్యాయబుద్ధి కలిగిన వారని, అసలు నేను రాజ్యం ఎలా చేయాలో నాకు బోధించండి, రండి ఇక్కడ కూర్చోండి అని వెంబడబెట్టు తీసుకెళ్ళి తను చోట కూర్చుని ఆయనకు ఒక గట్టులంటే చూపించింది.
బ్రాహ్మడు వణుక్కుంటూనే అక్కడ కూర్చుని, రాజు అయిన వాడు ప్రజలతోటి ఎట్లా ప్రవర్తించాలి, రాజధర్మం ఏమిటి చెప్పండి. అనేది చక్కగా పావుగంట సేపు బోధించాడు. బోధించాక ఈ పూలంది మన దగ్గర రత్నాలు అవి ఉండాలి, అయ్యగారికి దానం చేయండి, అవన్నీ ఇవ్వండి. ఎందుకంటే ఇక అక్కడ ఇక్కడ ఉన్న సైనికులు వాళ్ళు రకరకాల జంతువులు ఉంటాయి కదా, తలా కాసిని రత్నాలు వజ్రాలు వాళ్ళు ఎవరెవరినో చంపేసినవి అవన్నీ ఉంటాయి కదా, ఆ కొన్ని ఒకదాన్ని మూట కట్టి పట్టుకొచ్చినాయి 2 కుందేళ్ళు బ్రాహ్మడి చేతులు పెట్టి. చాలా సంతోషించాడు బ్రాహ్మడు. అనేక అనేక ఆశీర్వాదాలు దీవించి, మంత్రులందరినీ దీవించి, ఎంత చక్కటి మంత్రులు, ఎంత చక్కటి సలహాదారులు. మంత్రి అంటే ఏమిటమ్మా, అంతే కదా. సలహాదారులే కదా. సంతోషించి వెళ్ళిపోయాడు. చాలా బాగుంది. తర్వాత ఒక 3-4 సంవత్సరాలు గడిచాయి. మన పులిరాజు గారు గట్టిపడ్డాడు చాలా, వ్యాఘ్రరాజు. తర్వాత ఏమైంది, పక్షుల టర్న్ అయిపోయి ఒక గుంటనక్క ఒక తోడేలు ఈ 2 మంత్రులేనే. రాజు అయితే ఆయనే. రాజు పులే, మంత్రులే టర్న్స్ మారుతుంటాయి. 3 ఏళ్ళు అయిపోయినాయి. ఓకే. హంసకి నెమలికిను హంసకి ఉద్యోగాలు అయిపోయినాయి, వాళ్ళు టర్న్ అయిపోయి మరి పక్షుల రాజ్యాంగం అయ్యింది. ఇప్పుడు జంతువుల రాజ్యాంగం వచ్చింది. నక్క తోడేలు బాగుంది, 2 మంచి. ఇవి 2 మంత్రులుగా ఉన్నాయి. అదే బ్రాహ్మడు 3-4 సంవత్సరాల తర్వాత అడవిలోకి వచ్చాడు. ఆయనకేం భయం లేదు. ఇది వరకు విన్నాడు కాదు, వరకు విన్నాడు కదా, రాజుగారు గొప్పవాడు, తన మాటలు ఆయన విన్నాడు, వజ్రాలు రత్నాలు ఇచ్చాడు, ఇస్తే ఇస్తాడు, ఇవ్వకపోతే పోతాడు, కానీ వదిలి ఆశీర్వచనం చేయొచ్చు అనుకున్నాడు. భయపడకుండానే వస్తున్నాడు. కానీ ఈ నక్క తోడేలు చూడగానే అబ్బా, బ్రాహ్మడు బాగా పప్పు అన్నం తిని బలిసున్నాడు. రాజుగారికి చెప్పి ఒక్క వేటు వేయించామంటే శుభ్రంగా 4 రోజులకు ఆహారం. ఆయన ఒకసారి తినేసి పడుకుంటాడు రాజు, ఫ్రెష్ ఫుడ్ తింటాడు. మనం 4 రోజులు దాచుకుని తినచ్చు. మానవ మాంసం అతి మధురంగా ఉంటుంది. పైగా వీడు అవి ఇవి తిన్నవాడు కాదు, వచ్చేవాడు. పప్పు అన్నం తిని, ఆకుకూరలు తిని, ఎద్దు ఆవులాగా రుచికరమైన మాంసం వీడిది. శాకాహారుల మాంసం రుచిగా ఉంటుంది అని చెప్పి రాజుగారికి చెప్పారు. రాజా, ఒక బ్రాహ్మడు వస్తున్నాడు, నయానో భయానో మీ దగ్గరికి తెస్తాం, ఒక్క దూకు దూకితే చాలు, ఒకటే దూకు, భయంతో చస్తాడు, మీరు హాయిగా భుజించవచ్చు, వేడి నరమాంసం మహారుచి. పైగా ఇతడు బ్రాహ్మడు, శాకాహారి, సాత్వికుడు, రుచికరమైన మాంసం కలిగినవాడు. తర్వాత 4 రోజులు మా ఆహారం గురించి మీకు ఈ పోచీ లేదు, మేము ఇతనితో సరిపెట్టుకుంటాం. పులి లేచి నిలబడింది, ఆలోచిస్తోంది. బ్రాహ్మడి దగ్గరకు వచ్చాడు. ఇక నక్క తోడేలు 2 రాజుగారి బ్రాహ్మడి దగ్గరకు వచ్చి, అయ్యా, మీరెవరో చాలా గొప్పవారిలో ఉన్నారు, మా రాజుగారు మీకు బహుమతి చేయదలుచుకున్నారు, రండి సమక్షంలోకని తీసుకొచ్చారు. దగ్గరకు వచ్చేసరికల్లా పులి కాళ్ళు చేతులు చాచి, ముందు కాళ్ళు వెనకాలు చాచి అని ఒళ్ళు విరుచుకుంది. ఒళ్ళు విరుచుకునేసరికల్లా బ్రాహ్మడికి భయమే. ఇలా అతను ఇంతమంది పులిని చూశాడు కదా, నక్క తోడేలు అనుకున్నా సరే ఒళ్ళు విరుచుకున్నాడు రాజుగారు, ఒక దూకు దూకుతాడు అని ఊహించారు. ఆ పులి మెత్తటి అడుగులతోటి బ్రాహ్మణ్ణి సమీపించి, అయ్యా నమస్కారం, కులాసాగా ఉన్నారా అని అడిగి, ఇదివరకు మీరు వచ్చినప్పుడు చాలా కాలం క్రితం హంస నెమలి పరమసాత్వికులైన మహాబుద్ధిమంతులైన వాళ్ళు నాకు మంత్రులుగా ఉండేవాళ్ళు, మీ దగ్గర ధర్మం నేర్చుకోమని చెప్పారు. ఇప్పుడున్న మంత్రులు పరమ దుర్మార్గులండి, మంచి నేర్చుకున్నా సరే చంపటమే వీళ్ళ నీతి. మీరు ఇంకా ఈ అడవిలోకి రాకండి. ఈసారికి నేను వాళ్ళ మాటకే పడలేదు, ముందు ఎలా ఉంటానో మళ్ళీ రావద్దండి అని నమస్కారం, వెళ్ళి రండి అని పంపించేసి. పులి దూకపోతే నక్క తోడేలు పళ్ళు పిండుకుంటాయే తప్పిస్తే అవేం చేయలేవు. తోడేలుకి జంటలు కావాలి, బాగా 10 మంది గుంపు ఉంటే దూకుతుంది. నక్కకి ఎవరున్నా అదేం చేయలేదు. పులో సింహమో దూకి చంపితేనే అవి తినగలుగుతాయి. పులి పంపించేసింది. బ్రాహ్మడు నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. పులి నిశ్శబ్దంగా ఊరుకుంది. అంటే తొలి రోజుల్లో చెడు మాటలు వినరు, కానీ రోజు అవే వింటుంటే కొన్నాళ్ళకి ఏమవుతారు, అలవాటు పడిపోతారు. మొదట ఉన్న వాళ్ళు సాత్వికులు కాబట్టి సాత్వికమైన మాటలు చెప్పారు, దుర్మార్గులు కాబట్టి దుర్మార్గమైన మాటలు చెప్పారు. సాత్వికమైన మాటలు విన్న పులి దుర్మార్గమైన మాటలు వినలేదు. పులి యొక్క విచక్షణ పనిచేస్తుంది. సలహాలు 1,00,000 వింటాం మనం. ప్రతిరోజు ఎవడో ఒకడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు. నీకు విచక్షణ అనే పదార్థం ఉంది చూడు, అది గనక లేకపోతే, ఆ పదార్థం లేకపోతే నువ్వు మంచి రోజున మంచి, చెడు రోజున చెడు వినాలి.
అలా కాదు, నీ విచక్షణ పనిచేస్తే మంచిలో మంచి తీసుకోవాలి, చెడులో చెడులో కూడా చెడే తీసుకోవాలి. నువ్వు అంతేగా. చెడుని కూడా యాప్ట్ తీసేసుకోకూడదు లోపలికి. చెడుని విసర్జించడం నీకు ఒక విచక్షణ అనేది కావాలి. చెవులు నింపే వాళ్ళవి కాదు, చెవులు వినేవాడు చెవులు కొయ్యమన్నారని చెప్తారు. అంతేగా, చెప్పేవాడు 100 చెప్తాడు, వినేవాడికి కదా బుద్ధి ఉండాలి కదా. 100% అండి. ఈ సలహాలు సంప్రదింపులు చేసేటప్పుడు మంచి చెడు చెప్పింది గుడ్డిగా చేయకండి, గుడ్డిగా చెయ్యొద్దు. సలహా విని, ఒక మాట విని ఎవరైనా మనని ప్రొవోక్ చేసినా, ఎవరైనా మనని కిందకి లాగేయటానికి ప్రయత్నం చేస్తారు. ఒక్కొక్కసారి అట్లా కూడా జరుగుతుంది. ఈ లెగ్ పుల్లింగ్ చేసేటప్పుడు కానీ, లేదా నిన్ను కవ్వించేటప్పుడు కానీ, అసలు నేనేమిటి, నాకెంత, వీళ్ళు నాకు ఎందుకు చెప్తున్నారు ఏమిటి అనేది విచక్షణ అనేది ఉండాలి. అది ఉంచుకుంటే కనుక ప్రతి విషయంలోంచి మనం మంచిని తీసుకోగలుగుతాం, జీవితానికి ఉపయోగపడేది తీసుకెళ్తాం, చెడు వైపుకి మనం ప్రవర్తించకుండా ఉంటాం. ఈ కథని పిల్లలకి చెప్పండి, తప్పకుండా. ఇది కార్పొరేట్ స్టోరీగా కూడా ఉపయోగించుకోవచ్చు. పిల్లలకే కాదు రమ్య గారు, పెద్దవాళ్ళకు కూడా. స్టోరీ. పెద్దవాళ్ళకు కూడా. Yes. కంచికి మనం ఇంటికి. నమస్తే. నమస్తే జయ.